ఫ్రెండ్స్, ఒప్పో A59 5G అండ్ ఒప్పో A79 5G ఈ టూ ఫోన్స్ కి సంబంధించిన కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాము. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఏది తీసుకోవాలి అన్న ఫైనల్ డెసిషన్ మాత్రం మీది. డిస్ప్లే విషయానికి వస్తే ఒప్పో A59 5G 6.56 ఇంచెస్ LCD డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అది కూడా నాచ్ డిస్ప్లే. 90Hz రిఫ్రెష్ రేట్ అండ్ 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో తీసుకొచ్చారు. ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఏ గ్లాస్ యూజ్ చేశారో చెప్పనే లేదు. ఈ ఫోన్ లో DC డిమ్మింగ్, NTSC 96% కలర్ సాచురేషన్ అండ్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక వీడియో విషయానికి వస్తే HD+720 పిక్సెల్ లో వీడియోస్ అయితే ప్లే అవుతాయి. అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి OTT ఛానల్స్ ను ఫుల్ హెచ్డీలో అయితే చూడలేరు. ఇక ఆడియో విషయానికి వస్తే డైరాక్ ఆడియో సిస్టమ్ అయితే ఇందులో తీసుకొచ్చారు. సింగిల్ స్పీకర్ తోటే వస్తుంది, అది కూడా మోనో స్పీకర్. ఒప్పో A79 5G వచ్చేసి 6.72 ఇంచెస్ LCD LTPS డిస్ప్లే అయితే ఇందులో తీసుకొచ్చారు. 90Hz రిఫ్రెష్ రేట్ అండ్ 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్ విత్ సన్లైట్ డిస్ప్లే అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ప్రొటెక్షన్ విషయానికి వస్తే పాండా గ్లాస్ యూజ్ చేశారు. ఈ ఫోన్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్, NTSC 96% కలర్ సాచురేషన్ అయితే తీసుకొచ్చారు. ఇక వీడియో విషయానికి వస్తే ఫుల్ HD+1080 పిక్సెల్ లో అయితే ప్లే అవుతాయి. అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి OTT ఛానల్స్ ను ఫుల్ హెచ్డీలో కూడా చూడగలరు. ఇక ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్టెరియో స్పీకర్ ప్రొవైడ్ చేశారు అండ్ 300% వాల్యూమ్ బూస్టింగ్ ఆప్షన్ కూడా ఇందులో తీసుకొచ్చారు. డిజైన్ విషయానికి వస్తే పాలికార్బోనేట్ కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీనే ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ బటన్ విత్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్పీకర్ గ్రిల్, టైప్ C ఛార్జింగ్ పోర్ట్, మైక్రోఫోన్ అండ్ 3.5mm హెడ్ జాక్, సిమ్ ట్రే ని ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ సిమ్ అండ్ 1 SD కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో 1TB ఎక్స్పాండ్ ని కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ టూ ఫోన్స్ లోనూ కామన్ గా చూడవచ్చు. ఒప్పో A59 5G వచ్చేసి 8.17mm థిక్నెస్ అండ్ 187 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. ఒప్పో A79 5G వచ్చేసి 7.9mm థిక్నెస్ అండ్ 183 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే ఒప్పో A59 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఒప్పో A79 5G వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే తీసుకొచ్చారు. రికార్డింగ్ విషయానికి వస్తే టూ ఫోన్స్ లోను ఫ్రంట్ అండ్ రేర్ 1080 30 fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఈ టూ ఫోన్స్ కి సంబంధించిన శాంపుల్ ఫోటోస్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. ఒప్పో A59 5G కి సంబంధించిన శాంపుల్ ఫోటోస్ అండ్ ఒప్పో A79 కి సంబంధించిన శాంపుల్ ఫోటోస్ అయితే మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. 7nm తో బిల్డ్ అయిన ఆక్టాకోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.2 GHz గా అయితే ఉంటుంది. మాలి G57 MCU గ్రాఫిక్ కార్డ్ అయితే ఇందులో యూజ్ చేశారు. మిడ్ రేంజ్ గేమర్స్ కు ఇది బాగానే ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 తో వస్తుంది. 2 OS అప్డేట్స్ అండ్ 3 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. బ్లోట్వేర్ కూడా లైట్ గా ఉంటుంది, భరించక తప్పదు. ఇక OS విషయానికి వస్తే కలర్ OS తోటి ఈ ఫోన్ వస్తుంది. ఇవన్నీ కూడా టూ ఫోన్స్ లోనూ కామన్ గానే కనిపిస్తాయి. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. 0 to 52% ఛార్జ్ అవ్వటానికి 30 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. డే బై డే యూజింగ్ కోసం ఈ ఫోన్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. అడిషనల్ గా IP54 వాటర్ రెసిస్టెంట్, బ్లూటూత్ 5.3 టెక్నాలజీ అండ్ OTG సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. ఇవి కూడా టూ ఫోన్స్ లోనూ కామన్ గా అయితే కనిపిస్తాయి. ర్యామ్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఒప్పో A59 6GB + 128GB వేరియంట్ 17,000 రూపాయలు. ఒప్పో A79 5G వచ్చేసి 8GB + 128GB వేరియంట్ 19,000 రూపాయలు ఉంటాయి. ఈ టూ ఫోన్స్ కూడా ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంటాయి. ఇందులో డ్రాబ్యాక్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. ప్రాసెసర్ 12,000 బడ్జెట్ లోపల ఈ ప్రాసెసర్ ని చూస్తూ ఉంటాం. నంబర్ 2 అడాప్టర్ 20,000 బడ్జెట్ లో 67 వాట్స్ లేదా 80 వాట్స్ అడాప్టర్ ని ప్రొవైడ్ చేసి ఉండాలి. నంబర్ 3 20,000 బడ్జెట్ లో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇవ్వడం లేదు. నంబర్ 4 ఇక్కడ అమోలెడ్ డిస్ప్లే ని ప్రొవైడ్ చేసి ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్లిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్లిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ చరవాణి టెక్.